కామారెడ్డి రూరల్ మండలంలో పాల డ్రైవర్ బాలకృష్ణ ప్రియురాలి కోసం ప్రియుడు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. మృతుడి భార్య తన ప్రియుడు వినయ్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అతడే బాలకృష్ణ పథకం ప్రకారం హతమార్చినట్టు డీఎస్పీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకృష్ణ, వినయ్ అన్నచెల్లెలు కొడుకులు. వివాహానికి ముందు మృతుడు భార్యను ఇద్దరు వేరువేరుగా ప్రేమించారు. బాలకృష్ణ ఆమెను పెళ్లి చేసుకోగా అప్పటి నుంచి వినయ్ బాలకృష్ణపై కక్ష పెంచుకున్నాడు. మాచారెడ్డి మండలం అన్నారం ఇస్సాయిపేట మధ్యలో తన స్నేహితులు దిలావర్, తాలిఫ్లతో కలిసి బాలకృష్ణ ఆటోను అడ్డగించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుడి తల్లి తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేయగా ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇస్సాయిపేట గ్రామ శివారులో హత్య గావించబడిన విషయం పైన కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసులో వివరాలు ఏంటంటే, దువ్వల బాలకృష్ణ అనేటువంటి ఆయన చెల్లె కొడుకు అవుతాడు. వాళ్ళ అన్నయ్య కొడుకు అయినటువంటి వినయ్, ఇద్దరు పిల్లలు కలిసి గతంలో ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. లాస్ట్కి బాలకృష్ణ అనే అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేస్తారు. కానీ వినయ్ అనే అబ్బాయి బాలకృష్ణ భార్యతోటి అదే ఇల్లీగల్ అఫైర్ కంటిన్యూ చేస్తున్నాడు. దాని విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఉన్నది. ఆ ఇష్యూని మనసులో పెట్టుకొని వినయ్ చాలా రోజుల సంది బాలకృష్ణని ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. బట్ నిన్నటి రోజు బాలకృష్ణ పాలు తీసుకొని ఈయన ఆటోలో పాలు తీస్తుంటాడు. కామారెడ్డి డైరీకి, కరీంనగర్ డైరీకి పాలు తీసుకొని వస్తుంటాడు మాచారెడ్డి. నిన్న సాయంత్రం అందాగా 7:40 గంటల సమయంలో ఎప్పటిలాగానే ఆయన పాలు తీసుకొని వయా ఇసన్నపల్లి నుంచి కామారెడ్డికి వస్తుంటే మార్గ మధ్యంలో ఆటోని అడ్డగించి ఆటోలో నుంచి బాలకృష్ణని బలవంతంగా బయటికి తీసి ఆయనని చంపి ఆత్మహత్య లాగా